అనిలా 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 కళ్ళు తెరువు అనిలా అనిలా ఏమైంది అనిలా నీకు ఎందుకు అలా చేసావు ఎలా అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? అదేంటనిలా గుర్తులేదా ఇందాక పైన నంది శిఖరం రైలింగ్ దగ్గర కొండలు మేఘాలంటూ ఏదో మొదలుపెట్టావు కానీ అంతలోనే చెప్ప పెట్టకుండా బయటకు వచ్చేసావు నిన్ను వెతుక్కుంటూ వచ్చి చూసేసరికి అదిగో అక్కడ నిలబడి అదోలా ఊగిపోతున్నావు అంతలోనే గిరగిరా తిరుగుతూ ఆ, గుర్తొచ్చింది. ఇందాక మీరంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటే ఏదో పరధ్యానంలో ఉండి ఇలా వచ్చేసాను. ఈ కొండలు లోయలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఒంటరిగా ఇలా వచ్చేసరికి ఏదో మూడ్లోకి వెళ్ళిపోయాను. మూడ్లోకి వెళ్ళడం ఏంటి ఉన్నట్టుండి వైలెంట్గా అయిపోయావు మొహంతో పాలిపోయి ఎర్రబడ్డ కళ్ళతో నన్ను అటాక్ చేసావు తెలుసా అవునా? ఐఎమ్ సో సారీ. చచా సారీ చెప్పుకోవడం దేనికి ఆ మాటకొస్తే నేనే సారీ చెప్పుకోవాలి కంగారులో దురుసుగా కొట్టేశాను ఆర్ యు ఆల్ రైట్ నౌ కానీ అనిలా ఇందాక నువ్వు కనపడక నేనెంత కంగారు పడ్డానో నీకు తెలియదు చివరికి నువ్వు ఇలాంటి కండిషన్లో కనిపించేసరికి నాకు మతిపోయింది నీకేమైపోతుందా అని హడలిపోయాను థ్యాంక్ గాడ్ యు ఆర్ ఆల్ రైట్ నౌ లేకపోతే లేకపోతే నీకేమైనా అయితే నేను తట్టుకోలేనండి నువ్వు ఎప్పటికైనా సరే హాయిగా ఉండాలి నీకే ఆపద రాకూడదు అలాంటిది ఏదైనా అయితే నిన్ను కాపాడుకోవడానికి నేను ఎప్పుడు నీతో ఉండాలి యు ఆర్ సో స్పెషల్ సో ప్రెషియస్ ఐ లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ గుడ్ ఇలాంటి విషయాలు తేల్చుకోవడానికి ఇంతకంటే మంచి చోటు మరొకటి ఉండదని చెప్పానా? కంగ్రాట్స్ అభిజిత్, మొత్తానికి నువ్వు సాధించావు అన్నమాట. అయ్యో పాపం, వాళ్ళిద్దరిని కాసేపు ఇలా ఒంటరిగా వదిలండి. ఎరా అభిజిత్, ఇక పైకి వస్తావా? ఇంతకంటే మంచి రొమాంటిక్ ప్లేసెస్ చాలా ఉన్నాయి చూడడానికి. చూడరా, ఇక్కడే ఉండిపోతారా ఏంటి? ఏమైతుంది? అభిజిత్కి వెళ్తున్నాడు. క్యాచ్ వేరా హాయ్ అభిజిత్, హాయ్ ఈయనే మన ఫారెస్ట్ గైడ్ వీర్ సింగ్. How do you do? హలో సార్ సురేష్, హలో సార్ Hello. హరి. Hello. ఈ చుట్టుపక్కల అడవి ప్రాంతం ఈయన కొట్టిన పిండి. మన ఫారెస్ట్ ఎక్స్కర్షన్ ఈయనే కండక్ట్ చేస్తాడు. ఐసి అడవుల్లోకి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేయడం బాగానే ఉంటుందండి కానీ రాత్రంతా అక్కడే ఉండాలని పట్టుబడుతున్నాడు మావాడు చీకటి పడ్డాక అడవుల్లో సేఫ్గా ఉంటుందంటారా మరి అడవి జంతువులను చూడాలంటే రాత్రి అంతా అడవిలో ఉండాలి కదండి. మీ బస గురించి ఏం కంగారు లేదు. మా వాళ్ళు పొద్దున్నే వెళ్ళారు అడవిలోకి. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి టెంట్స్ వేసి సిద్ధంగా ఉంచుతారు. వంట సామాగ్రి కూడా ఇచ్చి పంపించాను వాళ్ళకి. మీరందరూ సాయపడితే రాత్రికి భోజనాలు కూడా వండి పెడతారు వాళ్ళు. అఫ్కోర్స్ ప్రోగ్రామ్ చాలా బాగుంది కానీ రాత్రంతా ఈ గర్ల్స్ అందరూ మీకు అంతగా అనుమానంగా ఉంటే చెప్పండి, ఈ రాత్రికి ఉండకుండా తిరిగి వచ్చేద్దాం. నో ఇప్పుడు ప్రోగ్రామ్ చేంజ్ చేయొద్దు. సైట్ సీయింగ్లు, పిక్నిక్లు ఇలాంటివి అందరూ రొటీన్గా వెళ్ళేవే. ఇలా రాత్రంతా అడవిలో ఉంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందని కదా ఈ ఐడియా వేసింది. సరే పదండి.
రండి, వెళ్ళే ముందు ఏం అబ్బా, నువ్వు లేదు, లేదు. ఇదిగో నువ్వు ఎప్పుడు అల్లరి చెప్తున్నావు. బస్సు ఇక్కడే ఆపుకుందామండి. ఇక్కడ నుంచి నడిచి వెళ్తే చాలా బాగుంటుంది. దిగండి దిగండి, మన ట్రెక్కింగ్ ఎక్స్కర్షన్ ఇక్కడి నుంచే మొదలవుతుంది. రండి, ఇది ఈ అడవికి సంబంధించిన ప్లాన్. ఇప్పుడు మనం ఈ స్పాట్ లో ఉన్నాం. ఈ రూట్ అమ్మట వెళ్తే మనం అనుకున్న స్పాట్ కి ఈజీగా వెళ్ళిపోగలం. కమాన్, పదండి. పదండి. దగ్గరికి వచ్చేసి ఉంటాం. ఏమండి, ఇంకెంత దూరం ఉంది? అందరినీ తినాలి కదా. ఉండదు, తీసుకోకుండా జాగ్రత్తగా తీసుకోండి. సీరియస్గా వచ్చిందంటే అప్పుడు ఏం చేస్తామో తెలీదు. మీరంతా కలిసి ఒక గ్రూప్గా రండి. పెద్ద పుల్లు అయితే భయం లేదండి, అవి కనపడతానే ఉంటాయి. భయం వల్ల చిరత పుల్లుతోటే, ఎందుకంటే అవి చెట్టు మీద ఉంటాయి. అయినా ఈ పులుల వల్ల మనకేం ప్రమాదం లేదండి, ఎందుకంటే పులుల కంటే మనం dangerous పడుతున్నాం కాబట్టి. పులిని చూస్తే మనకెంత భయమో, మనల్ని చూసినా పులికి అంతే భయం. నేను ఒక జోక్ చెప్తాను. అడవిలోకి వెళ్ళిన ఒక ఆయన పులిని షూట్ చేయబోయాడట. అది ఆయన మీద నుండి జంప్ చేసి పారిపోయిందట. హై జంప్ చేసిన పులిని ఎలా షూట్ చేయాలో ప్రాక్టీస్ చేయబోతుంటే పక్క నుంచి ఒక సౌండ్ వినిపించిందట. ఏమిటా అని వెళ్ళి చూస్తే అక్కడ పులి ఏం చేస్తుందో తెలుసా? లాంగ్ జంప్ ప్రాక్టీస్ చేస్తుందట. మార్కెట్ బిజినెస్ నువ్వు పడబోతున్నావేంటి? ఏదో ఏమ్మా ఏమైంది? ఎప్పుడు ములుగుతూనే ఉంటుంది. అన్ని సరదా. చూడలేదా, మన వెనకాలే ఉన్నారు. అభిజిత్, అనిల, ప్లీజ్ కమ్. వస్తున్నాం కదా. మార్గరెట్, సుమిత్ర, త్వరగా రండి. వస్తున్నా. అందరితో కలిసి రావాలని లేదా? అరే, ఇది చాలా డేంజరస్ ఏరియా. ప్లీజ్ వాచ్ యువర్ లెగ్. ఈ అడవిలో వైల్డ్ యానిమల్స్ కూడా ఉంటాయా? ఉంటాయమ్మా, ఎలుగుబంట్లు, చిరుతలు, తోడేళ్లు, ఇంకా బాగా డీప్కి వెళ్తే పులులు కూడా ఉంటాయి. ఓ హౌ ఎక్సైటింగ్. మానిటరా? Yes. మానిటర్స్ ఉన్నాయో లేవో కానీ ఉమినీటర్స్ మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఏమండే వీర్ సింగ్ గారు, ఆ. ఒక్క నిమిషం. ఎక్స్క్యూజ్ మీ సుమిత్ర, 1 minute ప్లీజ్. ఈ అడవంతా ఇలాగే ఉంటుందా? ఇలా ఉంటే క్యాంప్ ఎక్కడ వేసుకుంటామండి? ఎందుకు లేదండి, ఇంకొంచెం ముందుకెళ్తే కొండవాగా ఒకటి వస్తుంది. అక్కడ టెంట్స్ వేసుకోవడానికి సరిపడా చోటు ఉంది. సరేనా? ఓకే. పదండి పదండి. ఏ అనిల, ఏంటి అటు ఇటు చూస్తున్నావు? భయం ఏం లేదు, నేను ఉన్నాగా. పద. అభిజిత్, త్వరగా రారా. చాలా థిక్ ఫారెస్ట్ కదా. ఇలాంటి ఫారెస్ట్ లో ట్రెక్కింగ్కి వెళ్ళాలంటే ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. యా, మనకైతే ఇంతవరకు పులులు సింహాలు ఏం కనపడలేదు, కానీ వీర్ సింగ్ గారు చెప్పారు ఇక్కడ పులులు సింహాలు చాలా ఉన్నాయని.
ఇదిగో హ్మ్? ముందెక్కడో పులి చెరువు ఉందంట. రియల్లీ? ఇది వాచ్ టవర్. పులుల రాకపోకల గురించి వాచ్ చేయడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా కాలం క్రితం కట్టారు. రండి. అనిల ఏమిటి? వీర్ సింగ్ గారు, ఈ దారి ఎటు వెళ్తుంది? ఇటు వెళ్ళినా వాగు దగ్గరికి చేరవచ్చు, కాకపోతే కొంచెం చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఓకే సార్. అనిల, హ్మ్. మన ఎటు నుంచి వెళ్దామా? అలాగే. అభిజిత్, అలా విడిగా వెళ్ళొద్దురా, అందరం కలిసే వెళ్దాం ప్లీజ్. ఓ బా సయ్యద్, ఏంటి నువ్వు మరీను? కమ్, వాళ్ళిద్దరు లవ్ బర్డ్స్ లా కబుర్లు చెప్పుకుంటూ వద్దాం అనుకుంటుంటే మధ్యలో నీ పెత్తనం ఏంటి? అది కాదు సుమిత్ర, ఈ అడవిలో ఏ దారి ఎటు వెళ్తుందో. ఏం కంగారు లేదండి. ఏమండోయ్, మీరు ఈ కాలిబాట వెంట తిన్నగా వెళ్ళండి, కుడివైపు లోయకేసి వెళ్ళొద్దు. ఓకే సార్. సరేనా? బాగు దగ్గర మా వాళ్ళు వెయిట్ చేస్తుంటారు. ఓకే, మనం అలాగే. వెళ్దామా? వాళ్ళు క్షేమంగా చేరుకుంటారు. రండి. బాయ్ ఎవ్రీబడి. సీ యు. అభిజిత్, జాగ్రత్త. త్వరగా వచ్చేయ్. బాయ్ రా. బాయ్ బాయ్. పద, వాళ్ళు వెళ్తారులే. అట్ లాస్ట్ వీఆర్ అలోన్. Yes. బీయింగ్ టుగెదర్ ఇస్ ఎ డిఫరెంట్ ఫీలింగ్. జాగ్రత్త, Hmm. చూసినాడు. అలాగే. వెళ్తుంది చూద్దాం. ఆ. ఏ అభిజిత్. చూసి ఏ వాచ్ ఆ, జాగ్రత్త. ఆ. రా. Hmm. ఆ? ఏమిటది? ఏమో, అడవి కదా, ఏ కుందేలో జింకో అయి ఉంటుంది. ఆ. పద. ఈ దారిలో ఎవరు నడవరు అనుకుంటాను. అసలు ఎవరు నడవని దారిలో నడుస్తుంటే భలే అడ్వెంచరస్ గా ఉంటుంది కదా. Hmm. కమాన్. ఎనీవే, ఫారెస్ట్ ట్రెక్కింగ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వండర్ఫుల్ నేచర్. Hmm. Hey. ఇట్స్ ఆల్ రైట్. ఏయ్, జాగ్రత్త. లే, థ్యాంక్ యూ. పద. చూసుకొని ఓ మై గాడ్. ఇటువైపు దారేం కనపడదే. అలా గుట్టెక్కి వెళ్తే? కుడివైపుకి వెళ్తే అటు లోయలు ఉంటాయని చెప్పాడుగా వీర్ సింగ్. ఓ, పోనీ వెనక్కి తిరిగి వెళ్ళిపోదామా? నాన్ సెన్స్, ఇంత దూరం వచ్చి వెనక్కి తిరిగి వెళ్ళడమా? సరే, ఆ గుట్టెక్కి చూద్దాం, ఏదో దారి ఉండకపోదు. పద.
ఒళ్ళు వీర్ సింగ్ చెప్పింది కరెక్టే. ఇటు కొండలు లోయలు తప్ప ఏమీ కనపడటం లేదు. పద నీల వెనక్కి వెళ్దాం. అటు ఒక దారి కనపడుతోంది, అలా వెళ్దాం. సరే, కొంచెం చుట్టూ తిరిగి వెళ్తే వీర్ సింగ్ చెప్పిన వాక్ కనపడకుండా పోదులే. పద అనిల, జాగ్రత్త. చూసి జాగ్రత్త. ఏ బీ కేర్ఫుల్. జాగ్రత్త. అనిల్ ఆగు. హ్మ్? మనం దారి తప్పాం. ఇలా ఎన్ని మైళ్ళు నడిచినా లాభం లేదు. పైగా చీకటి పడుతుంది. మన వాళ్ళు అక్కడ కంగారు పడుతూ ఉంటారు. ఛా, వాళ్ళు ఇక్కడికి దగ్గరలో ఎక్కడో ఉంటారు. సరే పద. సయ్యద్! వీర్ సింగ్ గారు, వేర్ ఆర్ యు? సయ్యద్! వీర్ సింగ్ గారు, క్యాన్ యు హియర్ మీ? డామ్ ఇట్. లాభం లేదు. మనం వచ్చిన దాన్ని తిరిగి వెళ్దాం. పద. బాగా చీకటి పడింది. ఇప్పుడు వెనక్కి తిరిగి వెళ్ళడం కుదరదు అభిజిత్.